హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. నేను మీ రమ్య. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తీస్తున్నాను. నేను వెయిట్ లాస్ కోసం నా వెయిట్ లాస్ జర్నీ ఏంటనేది మీకు చెప్తాను. నేను ఒక 3 సెక్షన్స్ తర్వాత వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేశాను. ముందు చేసేదాన్ని కానీ ఇంత సీరియస్గా చేయలేదు. ఇంకా 3 సెక్షన్స్ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత చాలా వెయిట్ పెరిగాను. ఫస్ట్ మూడు డెలివరీకి 2 డెలివరీకి అంత వెయిట్ పెరగలేదు, కానీ థర్డ్ సెక్షన్ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత చాలా వెయిట్ పెరిగాను. నేను ఎప్పుడూ అంత వెయిట్ అవ్వలేదు, అంటే ఒక 60 అంతవరకే ఉన్నాను. 60-65 కంటే ఎప్పుడూ ఎక్కువ వెయిట్ పెరగలేదు. 70 అలా వచ్చాను. నాకు థైరాయిడ్ ఉంది ఆల్రెడీ. నాకు 18 ఇయర్స్లోనే థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేయబట్టి కూడా నేను 18 ఇయర్స్ అవుతుంది. ఇలా థైరాయిడ్ వల్ల లావ్ అవ్వడం, తగ్గడం, తినకున్నా నేను బయట ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోను. బేకరీ ఐటమ్స్ అసలే తినను. చాలా వరకు అసలు 99% కేక్స్ అలాంటివి ఏం తినను. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవి బేకరీ ఐటమ్స్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దని నాకు డాక్టర్ చెప్పింది. అలా నేను ఎక్కువ తీసుకోను. స్వీట్స్ కూడా ఎక్కువ తినను. నాకు స్వీట్స్ కూడా పెద్దగా ఇష్టం ఉండదు. నేను ముందు నుంచి అయినా కొంచెం హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేయడం అది నాకు అలవాటు. కానీ థైరాయిడ్ వల్ల తినకున్నా ఊరికనే లావ్ అయిపోయేదాన్ని, వెయిట్ తొందరగా పెరిగిపోయేదాన్ని. ఇలా థర్డ్ సెక్షన్ తర్వాత చాలా వెయిట్ పెరిగాను. ఇంకా మా పాపకు 1 ఇయర్ వచ్చాక ఇంకా సీరియస్గా వెయిట్ లాస్ అవ్వాలి, తగ్గాలని ఇంకా స్టార్ట్ చేశాను వెయిట్ లాస్ జర్నీ. నా వెయిట్ లాస్ జర్నీ నేను ముందు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నేను విన్నాను, కానీ దాన్ని నేను సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు, అంటే చేయాలనుకోలేదు. కాకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది నాకు ముందు నుంచి అలవాటు. హెల్దీగా తీసుకోవడం, సజ్జలు, జొన్నలు, రైస్ కొంచెం తక్కువ తీసుకోవడం, అలా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునేదాన్ని. అలా వెయిట్ లాస్ జర్నీకి ఎలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాకు బాగా నచ్చింది. మొత్తం తినకుండా కడుపు మార్చుకొని చేయడం అంటే కష్టం. 3 పిల్లలతో చేయలేము, అది వర్క్ అవ్వదని నేను ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను మంతెన సత్యనారాయణ వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతాను. నాకు బాగా నచ్చుతాయి. అంటే మంచిగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా నాకు. అలా తన ఎక్కువ వీడియోస్ చూస్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 12:12 చేశాను. 12:12 నార్మల్గా అనిపించింది. ఎవ్రీడే మనం కామన్గా అలాగే ఉంటాం కదా. నేను ముందైనా కొంచెం ఎర్లీగా తింటాను, ఎప్పుడన్నా ఒకసారి అట్లా లేట్ తింటాను. మరీ ఎర్లీగా అంటే ఎర్లీ కాదు, 8-9 లోపు అలా తినేదాన్ని. ఇంకా 14:10 అలా చేశాను. ఫస్ట్ కొన్ని డేస్ అంటే ఒక 2 months అలా చేశాను. తర్వాత 16:8కి వెళ్ళిపోయాను. ఇంకా అది ఫస్ట్ 3 times తినేదాన్ని. 12:10:14 చేసినప్పుడు. తర్వాత నేను 16:8 చేసినప్పుడు మాత్రం 2 times తిన్నాను. నాకు టైం సరిపోయేది కాదు. 3 times అంటే తినగానే మళ్ళీ ఒక 1 hour 8 hours 3 times తింటే నాకు డైజెషన్ అయినట్టు అనిపించేది, అది అట్లా అనేది అనిపించేది. 2 times మంచిది తింటే అది కూడా వీడియో చూసి ఇంకా 2 times తినడం అలవాటు చేసుకున్నాను. అలా అలవాటు అయిపోయింది. నాకు అదే మంచిగా అనిపించింది. అంటే డైజెషన్ అయితే 4 hours మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం తినడం. కాకపోతే నేను 10 to 6 టైమింగ్స్ పెట్టుకున్నాను. 10 స్టార్ట్ చేసి 6కి ఎండ్ చేసేదాన్ని. అలా ఒక 3 months చేశాను. ఫస్ట్ ఒక 2 months 3 months అలా చేశాక ఒక 5 monthsలో నాకు ఇంప్రూవ్ అనిపించింది. మంచిగా రిజల్ట్ వచ్చింది. వెయిట్ తగ్గుతున్నట్టు నాకు చెప్పడం బయట వాళ్ళు, వెయిట్ తగ్గుతున్నావు, ఇట్లా సన్నగా అయినట్టు అనిపిస్తున్నావు, అలా నాకు కూడా అర్థమయ్యేది. డ్రెస్సులు వేసుకోవడం అట్లా లూజ్ అవ్వడం అట్లా. తర్వాత ఇంకా నాకు అదే మంచిగా అనిపించి ఇంకా కంటిన్యూ చేశాను. కాకపోతే ఫస్ట్ 5 months మాత్రం చాలా సీరియస్గా రైస్ తక్కువ తినడం, అసలు పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు అలాంటివి ముట్టుకోలేదు. బయట ఫుడ్ అసలు ఏమీ తీసుకోలేదు. ప్యాకెట్ ఫుడ్ అయినా బయట ఫుడ్ ఏం తీసుకోలేదు. ఆయిల్ ఫుడ్ కూడా మొత్తం అవాయిడ్ చేశాను 5 months. బాగా నీరంతా తగ్గిపోయింది, మంచిగా తగ్గిపోయింది. అప్పుడు వాకింగ్ ఒకటి చేశాను, 1/2 hour. ఎక్సర్సైజ్ అయితే ఏం చేయలేదు, పిల్లలతో కుదరలేదు, బాగా చిన్నగా ఉండేది. ఇంకా తర్వాత 5 months తర్వాత కొంచెం బయట ఫుడ్ ఏం తీసుకోలేదు, కానీ ఇంట్లో ఫుడ్ అయినా కొంచెం రైస్ తినడం, కొంచెం
ఆయిల్ ఫుడ్ అంటే లైట్గా అలా తీసుకునేదాన్ని. ఇంకా నాకు బెల్లి చాలా వచ్చింది. ఫస్ట్ 2 సి సెక్షన్స్‌కి అసలు బెల్లి రాలేదు, అంత లేదు. కానీ థర్డ్ టైం మాత్రం చాలా వచ్చింది. మళ్ళీ 5, 6 మంత్స్ ప్రెగ్నెన్సీలాగా కనిపించేది. నేను ఫొటోస్ అన్నీ పైన పెడతాను చూడండి. తర్వాత ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. యోగా కూడా చేశాను బెల్లికి. మంచిగా నౌకాసనం, తనపాసనం అవి కూడా మంత్ర సత్యనారాయణ వీడియోస్లో చూసి చేశాను. చూసి మొత్తం ఎక్సర్సైజ్ కూడా చేయడం హాఫ్ అన్ అవర్, అలాగే హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం. అలా ఇంకా కొంచెం సీరియస్గా ఇలా దీని మీద పెట్టాను, ఇంకా ఎక్సర్సైజ్ మీద. అలా అలా మొత్తం ఒక 1 ఇయర్లో నేను 70 కేజెస్ నుంచి 52 కేజెస్కి వచ్చాను. చాలా వెయిట్, చాలా టైం పట్టింది. కాకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం అనేది చాలా కష్టం. అది థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది. నార్మల్ వాళ్ళు చేస్తే మాత్రం డబల్ తగ్గేవాళ్ళు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఇది ఇంత తగ్గడం నాకు మంచిగా అనిపించింది. కానీ హెల్దీగా తగ్గాను, ఏ ప్రాబ్లమ్స్ రాలేదు, నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు. నేను వీడియోస్ మంతెన సత్యనారాయణ చూసి కొంచెం ముందు నాకు ఐడియా ఉంది ఎట్లా తీసుకోవడం ఫుడ్ అవన్నీ హెల్దీగా, అట్లా నాకు ఐడియాతోటి చేశాను. నేను ఏ డాక్టర్ని కలవలేదు, ఏం కలవలేదు. కాకపోతే థైరాయిడ్ మాత్రం టెస్ట్ చేయించుకొని నేను మేడంకి రిపోర్ట్స్ పంపించాను. ఫోన్లో పంపిస్తే ఇంకా చూసి బాగుంది, పర్వాలేదు చేయొచ్చు, ఏం కాదు అని డోస్ కూడా తగ్గించింది. నాకు థైరాయిడ్ డోస్ కూడా తగ్గించేసింది వెయిట్ లాస్ అవ్వడం వల్ల. ఇంకా కంటిన్యూ చేయొచ్చా మేడం అంటే చేయొచ్చు అని చెప్పింది. మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కదా నేను చేసేది. హెల్దీగా ఫుడ్ తీసుకుంటున్నాను, హెల్దీగా టైం ఫాలో అవుతున్నాను, మంచిగా ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ చేశాను. అలా 3 ఇయర్స్ అవుతుంది. నేను ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంపల్సరీ టైమింగ్స్ ఫాలో అవుతాను. వాటర్ 3 లీటర్స్ తాగడం, మార్నింగ్ వామ్ వాటర్ తాగడం, ఇంకా ఫుడ్ 2 టైమ్స్ తింటాను. 99% 2 టైమ్స్ తినడానికే చూస్తాను. నాకు అసలు థర్డ్ టైం తినలేను. ఎప్పుడో ఒక రేర్ ఫంక్షన్స్ బయటకు వెళ్ళినప్పుడు కుదరనప్పుడు మాత్రమే 3 టైమ్స్, అది కొంచెం క్వాంటిటీలో తీసుకుంటాను. అలా నా జర్నీ ఇప్పటివరకు ఇలా ఇదే. మధ్యలో మళ్ళీ పెరిగాను, 64కి అలా వచ్చాను మధ్యలో. మళ్ళీ 64కి వచ్చాక మళ్ళీ వెయిట్ చేస్తుంటాను. వెయిట్ పెరిగినట్టు అనిపిస్తే తగ్గుతాను. ఇంకా ఒక్కోసారి మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్తాను, ఒక్కోసారి కొంచెం ఫ్రీగా అలా బయటకు వెళ్ళడం, అలా తప్పనప్పుడు తినడం అలా వల్ల మళ్ళీ పెరుగుతాను. అంత ఎక్కువ తినడం, త్వరగా పెరగడం నా బాడీ తత్వం. అందరూ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అలాగే పెరుగుతారు త్వరగా, కొంచెం తిన్నా కూడా. ఇంకా అలా ఇప్పటివరకు అలా మళ్ళీ 64కి వచ్చాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను, వెయిట్ లాస్ జర్నీ. మళ్ళీ తగ్గాను, 57కి వచ్చాను. కొంచెం టీత్ పెయిన్ వల్ల కొంచెం హాస్పిటల్కి తిరగడం వల్ల కొంచెం డైట్ వదిలేసాను. మళ్ళీ 59కి వచ్చాను. ఇప్పుడు 1 మంత్ నుంచి నేను వెయిట్ లాస్ జర్నీ, 30 డేస్ వెయిట్ లాస్ జర్నీ అని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. 59 కేజెస్ నుంచి నేను ఎంత తగ్గుతున్నానో అందులో ఫుడ్ తీసుకుంటూ నేను చూపిస్తున్నాను, వీడియోస్ పెడుతున్నాను. ఇంకా 3 డేస్ అయితే నాది జర్నీ కంప్లీట్ అవుతుంది. ఎంత తగ్గానో పెడతాను, మీరు షార్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి ఒకసారి. ఎంత తగ్గుతాను. 52కి రావాలని టార్గెట్. ఇప్పుడు 1 మంత్లో ఎంత తగ్గుతాను, మళ్ళీ కొంచెం మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళి మళ్ళీ వెయిట్ లాస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ కొత్తగా ఏదైనా వెయిట్ లాస్ ఇలా ఇంకా కొంచెం తొందరగా తగ్గడానికి 52 టార్గెట్ తగ్గాలనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా, మీకైనా ఏమన్నా తగ్గాలనుకున్న వెయిట్ అలా ఏమన్నా, ఇది మీకు ఒక మంచి మోటివేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ నాకు కూడా అనిపించింది, అంటే ఇట్లా జర్నీ చేస్తుంటే ఇట్లా వెయిట్ తగ్గాలి అని చేశాను. కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. ఎంత మంచిగా అనిపించిందంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల లైఫ్ స్టైల్ మార్చుకుంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి నాకైతే. అసలు థైరాయిడ్ కంట్రోల్ అవ్వడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఇంకా దానికి ఒక సపరేట్ వీడియో తీస్తాను. నేను చాలా ఫేస్ చేశాను అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో. అది కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా అసలు బాడీ వెయిట్ వల్ల ఆయాసం రావడము, ఇలా లెగ్స్ పెయిన్, అసలు నడవలేకపోవడం, ఇలా చాలా హెల్త్. పీరియడ్స్ మెయిన్ నా లైఫ్లో నేను టర్నింగ్ అయిందంటే పీరియడ్స్ అండి. అసలు నాకు థైరాయిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇరెగ్యులర్ పీరియడ్స్.
నాకు ప్రెగ్నెన్సీకి చాలా గ్యాప్ వచ్చింది. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అలా గ్యాప్ ఉంది. అలా థైరాయిడ్ వల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్, దానివల్లనే ప్రెగ్నెన్సీ కూడా అంత తొందరగా వచ్చేది కాదు. అలా ఇప్పుడు రెగ్యులర్గా అయింది పీరియడ్స్. అసలు చాలా మంచి హెల్త్, లైఫ్లో ఇలా రిజల్ట్ ఉంటుందని అనుకోలేదు. అంత మంచి రిజల్ట్. నేను ఫస్ట్ వెయిట్ తగ్గడం కోసమే నేను చేశాను, కానీ హెల్త్ బెనిఫిట్స్ చూసాక నాకు పూర్తిగా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఇప్పటివరకు 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇంకా మంచి మంచి లైఫ్ స్టైల్స్ మార్చుకోవాలి, ఇంకా హెల్తీగా ఫుడ్ తీసుకోవడం, ఇంకా చాలా చేయాలని ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. నేను కుకింగ్ కూడా వీడియోస్ పెడుతున్నాను. నేను మంచి హెల్తీగా కుకింగ్ బయట కూడా ఇంట్లో హెల్తీగా ఎలా చేసుకొని తినొచ్చు, పిల్లలకి ఎలా పెట్టవచ్చు, అలా మంచి మంచి వెజిటేబుల్స్తో, అసలు మంచి లీఫీ వెజిటేబుల్స్తో కర్రీస్ అన్నీ కుకింగ్ చేసి పెడుతున్నాను. వీడియోస్ చూడండి, ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి డైట్ వీడియోస్, ఇంకా మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి డీటాక్స్ డ్రింక్, ఇలా థైరాయిడ్ ఉన్న వాళ్ళు మొత్తం ఇలా లావ్ అయిపోయి ఫేస్ ఫ్యాట్ అవ్వడం, దీనికి కూడా ఎక్సర్సైజ్ చేయడం, మసాజ్ చేసుకోవడం, మంచిగా ఫేస్ స్లిమ్గా అవ్వడము. నేను ఫొటోస్ అన్నీ పైన పెడుతుంటాను, చూడండి. ఎలా ఉండేదాన్ని ఇలా అయ్యాను, ఫేస్ అయినా బాడీ అయినా ఇలా తగ్గింది. కానీ ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ ఫుడ్తో అంటే తగ్గుతుంది, కానీ కొంచెం స్కిన్ అంతా మంచిగా ఫ్రెష్గా ఉండదు, ఇట్లా జారిపోయినట్టు అలా ఉంటుంది, టైట్నెస్ ఉండదు. కంపల్సరీ ఎక్సర్సైజ్ మాత్రం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు. మెయిన్ అయితే 80% డైటేనండి, ఫుడ్తోనే తగ్గిపోతుంది. కానీ 20% ఎక్సర్సైజ్ కూడా అవసరము, మన స్కిన్ టైట్గా ఉండడానికి, ఇలా మంచిగా ఉండడానికి. జ్యూసెస్ కానీ నేను చాలా డీటాక్స్ డ్రింక్లు అన్నీ పెడతాను. మీరు మాత్రం ఈ వీడియో చూసి కామెంట్స్ పెట్టండి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, నేను పీరియడ్స్ ఎలా మంచిగా రెగ్యులర్ అయిపోయింది, గ్యాస్ట్రిక్ ఎలా తగ్గింది, దానికి ఏమేమి టిప్స్, ఏమేమి యూజ్ చేశాను, నేను ఇలా డ్రింక్ తీసుకున్నాను పీరియడ్స్ తగ్గడానికి, అన్నిటికీ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను. మీరు కామెంట్ పెట్టండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెడితే నేను దాన్ని బట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇలా నా జర్నీ ఇలా జరిగింది, వెయిట్ లాస్ జర్నీ. కానీ థైరాయిడ్ వల్ల మాత్రం చాలా ఫేస్. మీరు వీడియోస్ చూస్తున్నారు, కుకింగ్ వీడియోస్, అవి చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు డైట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను. మీకు మంచి ఇన్ఫర్మేషన్. నేను అసలు ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నా డైట్ ఇలా చెప్పడం కోసం. బయట వాళ్ళకి ఇలా తగ్గాను, నేను చెప్తుంటాను, ఇలా చేసావు, ఇలా తగ్గావు అంటే చెప్తే ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఇంకా చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది అని చాలామంది నాకు చెప్పారు. ఇది జెన్యూన్గా చెప్తుంది. నాకు ముందు ఇంట్రెస్ట్ ఉండే, కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. కాకపోతే నేను బాగా రిక్వెస్ట్ చేసి ఇలా ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది మీకు మంచిగా యూజ్ అవుతుంది. మీరు మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, లైక్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్కైనా, ఫ్యామిలీ మెంబర్స్కైనా, ఎవరికన్నా ఇలా వెయిట్తో, ఇలా పీరియడ్స్, గ్యాస్ట్రిక్, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఈ వీడియో సెండ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. నేను వాటికి అన్ని టిప్స్ కామెంట్ పెడితే, నేను టిప్స్ ఏం చేశాను, ఇలా తగ్గించుకున్నాను అన్నీ పెడతాను. నాకు ఏవి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేను హెల్తీగా వెయిట్ తగ్గి హెల్తీగా ఉన్నాను. ఇంకా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందాను నేను చేసిన డైట్కి. నేను ఈ డాక్టర్ని కలవలేదు, కానీ నేను చెకప్ చేయించుకునే థైరాయిడ్కైనా, ఇలా చిల్డ్రన్ స్పెషలిస్ట్ మా పాపకి వెళ్ళినప్పుడైనా నేను అడిగేదాన్ని, ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే అందరు మంచిగానే చెప్పారు డాక్టర్స్, చాలా మంచిగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇట్లా చేసే పిల్లలు కూడా మంచిగా పేరెంట్స్ చూసి నేర్చుకుంటారు అని చాలామంది అన్నారు డాక్టర్స్. నేను ఇలా మంతెన సత్యనారాయణ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. తన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. తను చెప్పే దాంట్లో నేను ఒక 30-40% మాత్రమే ఫాలో అవుతున్నాను. నేను ఇంకా
ఇంకా ఎక్కువ 100% వరకు ఫాలో అవ్వాలి. ఇంకా ముందు ముందు ఫాలో అవుతాను, అన్నీ చేస్తాను. ఇంకా మొత్తము సాల్ట్ ఆయిల్ లేకుండా తినలేము కాబట్టి అవి మాత్రం తగ్గించుకుంటున్నాను. చాలా వరకు తగ్గించుకుంటున్నాను. ఇంకా మంచిగా మంచిగా డైట్, మంచిగా లైఫ్ స్టైల్ అన్ని వీడియోస్ పెడతాను. మీరు కామెంట్ పెట్టండి కంపల్సరీ. ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను మళ్ళీ చెప్తాను. ఈ బెల్లికైనా ప్రతి దానికి డీటాక్స్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ అడగండి. ఇంకా మీరు వెయిట్ లాస్ నాది జర్నీ 30 days జర్నీ చూడండి. ఇంకా మీకు ఏమన్నా ఇంకా క్లియర్గా రెసిపీస్ చూపించండి అంటే రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను. నేను చాలా డిఫరెంట్గా రెసిపీస్ చేసుకొని తిన్నాను. అంటే రైస్ తింటూ కూడా తగ్గాను, రైస్ తిన్నాను, టీ కూడా తాగాను. కాకపోతే షుగర్ బంద్ చేసి బెల్లం టీ అలా చాలా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ తీసి పెడతాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.